హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనుష వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మొన్న పెట్టాను కదా 45 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే చేద్దామని. అందులోనే ఇది డే 2 అన్నమాట. డే 2 వచ్చేసి నేను ఉదయాన్నే ఇలాగా మా వారికి టిఫిన్ బాక్స్ కట్టేసి ఇంకా నేనైతే ఇలా వర్కౌట్స్ అయితే చేసుకుంటున్నాను అనమాట. మనిషి ఇంకా పడుకున్నాడండి. అందుకని ఇంకా నాకు టైం ఉందానని, మనకు టైం దొరికేది చాలా తక్కువ కాబట్టి ఆ టైంలోనే యూజ్ చేసుకోవాలన్నమాట. వాడు పడుకున్నాడని నేనైతే ఇంకా ఇలా వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేశానండి. ఇదైతే టమ్మీ తగ్గడానికైతే బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుందన్నమాట. రెగ్యులర్ పీరియడ్స్ కూడా వస్తాయి. అందుకని ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వర్కౌట్స్ అయితే బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా అయితే ఇంకా అన్ని వర్కౌట్స్ యోగా అన్నీ చేసేసి ఇంకా ప్రాణాయామం కూడా చేసేసాను. మన హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ హెల్త్ చూసుకోవాలండి ఇంట్లో లేడీస్, తర్వాత ఇంట్లో వాళ్ళని కూడా చూసుకోవాలి. ఇంకా మార్నింగ్ అయితే వాటర్ తీసుకొని ఇంకా ఉదయం రాగి జావ కాసానమాట. రాగి జావ ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ఇంకా ఇంట్లో ఊదలు అరికలు అని చెప్పాను కదండి, అందుకని నైటే నానబెట్టేసి ఉడకబెట్టేసాను. కానీ అది ఊదలు పప్పు తినాలనిపించలేదు. అందుకని వడియాలు ఏమైనా వేపుకుందామని అప్పడాలు ఉంటే అప్పడాలు వేపాను అనమాట కొన్ని. ఇంకా ఇలా ఊదలు దాంట్లో కొంచెం పప్పు వేసుకొని అప్పడాలు వేసుకొని తిన్నాను. పచ్చళ్ళు కూడా ఇంట్లో ఏవి లేకపోయేసరికి ఈ విధంగా అయితే లంచ్ అయితే చేసేసానండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఏదో ఒక జ్యూస్ అయితే తాగానమాట, ఆకుకూరల జ్యూసు. ఇంకా ఇదైతే నా వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 2 అన్నమాట. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.